బ్రాహ్మణ క్రాక మేజర్ బిట్ 2 పరిధిలో కాలువ పూడికతీత పనులు శనివారం ప్రారంభించారు. బిట్ 2 సాగునీటి సంఘం అధ్యక్షుడు చింతం శ్రీనివాసులు రెడ్డి, జలదంకి పంచాయతీ ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండరెడ్డి, డిఈ శరత్ కుమార్లను పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ క్రాక మేజర్ కు అభివృద్ధి పనులు నిర్వహించాక కాలువ పూడికతో నిండిపోయింది అన్నారు. ఈ విషయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి తెలపడంతో నిధులు మంజూరు చేయించారన్నారు. చిన్న క్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింది భాగంలో పొలాలకు రెండో పంట సాగునీరు ఇచ్చిన చరిత్ర గతంలో లేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిల కృషితో ఈ సంవత్సరం రెండవ పంట సాగునీరు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాగార్జునరెడ్డి, సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు ఇస్కా అశ్విని కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు ఏగూరి రఘు, కూరపాటి సుధాకర్ రెడ్డి, గోసు ప్రసాద్ యాదవ్, రామాల భాస్కర్ రెడ్డి, కూరపాటి సంతోష్ రెడ్డి, ఒంగోలు మల్యాద్రి రైతులు పాల్గొన్నారు. స్వామి ముందు నువ్వు రాసా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన బ్రాహ్మణ క్రాక మేజర్ సబ్ డివిజన్ డిఈ గారికి, అదేవిధంగా మన బ్రాహ్మణ క్రాక మేజర్ ఏఈ నాగార్జున రెడ్డి గారికి, అదేవిధంగా బ్రాహ్మణ క్రాక మేజర్ బిట్ 2 ప్రెసిడెంట్ చింతం శ్రీనివాసరెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ ఇస్కా అశ్విని కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన బ్రాహ్మణ క్రాక మేజర్ మొదటి చేను దగ్గర నుంచి కిందకి గన్నవరం కొండ దాకా మనకి వర్క్ శాంక్షన్ రావడం జరిగింది. ఆ వర్క్ని మేము ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గత 2015 ముందు ఈ వర్క్ చేయటం జరిగింది. ఇప్పుడు దాకా ఇటువంటి చేసిన దాఖలాలు లేవు. ఈ వర్క్ని మన ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ అన్న నాయకత్వంలో ఈ గ్రాంట్లన్నీ తీసుకురావడం జరిగింది. సురేష్ అన్నకి గతంలో మన చిన్నకాక బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి యువతలకి రెండో కారుకి నీళ్లు తీసుకొచ్చిన, రెండో పంటకు నీళ్లు తీసుకొచ్చిన దాఖలాలు ఇంతకుముందు గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు తీసుకొని వచ్చిన దాఖలాలు లేవు. సురేష్ అన్న ఎమ్మెల్యే కావటం, కావలి కావ్య కృష్ణారెడ్డి గారు రైతుల పక్షాన నిలబడటం, ఇద్దరు కలిసి ఇద్దరు సహకారంతో మనకి ఈ సంవత్సరం రెండో పంటకు కూడా మనం తొలి పంటకే మనకు డౌట్గా ఉండేది నీళ్ళు వస్తాయో రావని, రెండో పంటకు కూడా వేసుకున్న వాళ్ళకి పుష్కలంగా నీళ్ళు అందించారు. ఈ విధంగా సురేష్ అన్నకి, కావలి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వర్క్ని తొందరలో ఒక వారం రోజుల లోపల పూర్తి చేసేస్తాం. మనకి నార్లు పోసుకునే టయానికి నీళ్లు కూడా సఫిషియెంట్గా వచ్చేదానికి మేము మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రైతులు కూడా ఈ చెరువు డబ్ల్యూఏ ప్రెసిడెంట్కి మీ సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.